చిత్తూరు జిల్లా జీడినెల్లూరు ఎమ్మెల్యే థామస్ అవినీతి భాగోతం బయటపడింది. గ్రానైట్ క్వారీ యజమాని వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే అనుచరుడు హరీష్ యాదవ్కు 50 లక్షలు ఇచ్చారు. డబ్బులు ఇచ్చినా క్వారీ నడపనివ్వడం లేదని క్వారీ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఓసీ ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, డబ్బు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదంటూ ఎమ్మెల్యే అనుచరుడు హరీష్తో క్వారీ యజమాని మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది. లేదు సార్, ఇప్పుడు నేను కాదు సార్ మిమ్మల్ని నమ్మి నేను మీ తరపున 50 లక్షలు ఇచ్చి నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోతుంటే నాకు ఎంత ప్రాబ్లంగా ఉంది సార్. నాకు ఏంటంటే నాకు అన్ని వయసు కూడా ఎక్కువ ఉంది సార్. షుగర్లు అన్నీ ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, థైరాయిడ్లు ఉన్నాయి, మనకి కొంచెం ఈ L4 L3 డిస్క్ ప్రాబ్లం ఉంది. లేదు సార్, కొద్దిగా ఎమ్మెల్యే గారి నుంచే ప్రాబ్లం సార్. అది కొంచెం మీరు నాకు ఆఫీసర్స్ కదా, అందుకు సార్ నేను అంటుంది. నేను ఏం లేదు సార్, నేను 50 లక్షలు ఇచ్చి పిచ్చోండి అయిపోతాను సార్, అంతే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఒకటే ఎన్ఓసి తీసుకుంటున్నా ఈ వేధింపులు ఆగటం లేదు అన్నట్టుగా కూడా మనకి ఒక స్పష్టమవుతోంది. అధికారులు ఏమైనా దీనిపై స్పందించారా? స్పందించే అవకాశం ఉందా? మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కార్తీక్, చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి థామస్ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. జీడినెల్లూరు నియోజకవర్గ పరిధిలో ఈ యొక్క క్వారీ యజమానులను బెదిరింపులకు పాల్పడుతూ ఒక ప్రత్యేకంగా కొంతమంది నాయకులను ఏర్పాటు చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ యొక్క కార్వేటి నగరం మండలంలో ఉన్నటువంటి ఒక క్వారీ యజమాని వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి ఒక యజమాని దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు ఇస్తేనే కానీ 3 నెలలకు ఒకసారి 50 లక్షలు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క క్వారీని రన్ చేసుకోవడానికి అనుమతులు ఇప్పిస్తానంటూ ఈ యొక్క హరీష్ యాదవ్ అనేటువంటి యొక్క వ్యక్తి దగ్గర నుంచి అతను మధ్యవర్తులుగా ఉంటూ 50 లక్షలు వసూలు చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి 3 నెలలుగా డబ్బులు 50 లక్షలు చెల్లించినప్పటికీ కూడా యొక్క ఎమ్మెల్యే మనుషులు క్వారీకి రన్ చేసుకోవడం అనుమతించకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం పట్ల వెంకటేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన యొక్క క్వారీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా నడుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఈ యొక్క 50 లక్షల నగదు తీసుకున్నటువంటి హరీష్ యాదవ్ ను నిలదీయడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ముందస్తుగా మంత్రి నారా లోకేష్ దగ్గర పంచాయతీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు మాత్రం నోరు మెదపకుండా ఉన్నారు. ఎన్ఓసీ ఇవ్వకుండా క్వారీ యజమాని వెంకటేశ్వర రెడ్డిని ఇబ్బందులు పెట్టడంతోనే ఈ యొక్క భాగవత వెలుగులోకి వచ్చింది. కార్తీక్, రైట్ మూర్తి. లేదు సార్, ఇప్పుడు నేను కాదు సార్ మిమ్మల్ని నమ్మి నేను మీ తరపున 50 లక్షలు ఇచ్చి నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోతుంటే నాకు ఎంత ప్రాబ్లంగా ఉంది సార్. నాకు ఏంటంటే నాకు అన్ని వయసు కూడా ఎక్కువ ఉంది సార్. షుగర్లు అన్నీ ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, థైరాయిడ్లు ఉన్నాయి, మనకి కొంచెం ఈ L4 L3 డిస్క్ ప్రాబ్లం ఉంది. లేదు సార్, కొద్దిగా ఎమ్మెల్యే గారి నుంచే ప్రాబ్లం సార్. అది కొంచెం మీరు నాకు ఆఫీసర్స్ కదా, అందుకు సార్ నేను అంటుంది. నేను ఏం లేదు సార్, నేను 50 లక్షలు ఇచ్చి పిచ్చోండి అయిపోతాను సార్, అంతే.